ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ 777 వ్లాగ్స్. నా ఛానల్ వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు. మనం శ్రీశైలం ప్రాకార కోడ్యంపై అద్భుత శిల్పాలు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు క్షీరసాగర మదన ఘట్టం గురించి తెలుసుకుందాం. ఈ శిల్పం దక్షిణ ప్రాకార కోడ్యంపై ఎడంపక్క భాగంలో ఉంటుంది. ఇప్పుడు దాని కథ గురించి తెలుసుకుందాం. మేరు పర్వతానికి చుట్టబడిన వాసుకి అనే పామును పట్టుకొని కుడివైపు దేవతలు ఇద్దరు, ఎడమవైపున రాక్షసులు ముగ్గురు నిలబడి ఉన్నారు. రాక్షసుల వైపు పాము యొక్క తల భాగం ఉంది. ఆ పక్కనే ఓ శ్రీమూర్తితో పాటు 4 చేతులతో పద్మాసనంలో గల లక్ష్మీదేవి, ఐరావతం చిత్రీకరించబడి ఉన్నాయి. రెండో రాతి భాగంపై శంకుచక్రాలను ధరించిన విష్ణువు దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచుతున్న పక్కనే ఉన్న బ్రహ్మదేవుడు దేవతలు నమస్కరించి నిలబడి ఉన్నారు. మరియు కవ్వం మొదటిలో చేపలుండటం ఇది ఒక జలధి అని అర్థం. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం దేవతలకు ఒక సంకట పరిస్థితి ఏర్పడింది. క్రమంగా రాక్షసులు బలపడటం, స్వర్గంపై దండెత్తడం, దేవతలు భయపడి దూరంగా వెళ్ళి ఎక్కడో తలదాచుకోవడం, ఇది నానాటికి పెరిగిపోసాగింది. దీనికి పరిష్కారం చూపమని వారంతా బ్రహ్మదేవుని శరణు వేడితే క్షీరసాగర మదనమే మార్గమని చెప్పాడు. పాల సముద్రాన్ని చిలికితే అందులో నుంచి అనంతమైన వరాలతో సమానమైన నిధులు బయటికి పడతాయని, ముఖ్యంగా అమృతం లభిస్తుందని, దాని సాయంతో మీరంతా అమరులవుతారని చెప్పారు. మరి దానికి మార్గం ఏమిటని అడిగితే మాత్రం దానికి మీ సంఖ్య సరిపోదని, అందుకు ఎంతో శ్రమించాలని, రాక్షసుల సాయం కూడా పొందాలని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆది నుండి దేవతలకు రాక్షసులకు విరోధమే. వారిద్దరూ కశ్యప ప్రజాపతి సంతానమే అయినా తల్లులు వేరు. దితిపుత్రులు దైత్యులు, అదితిపుత్రులు దేవతలు. సాత్విక గుణ ప్రధానులైన వారు దేవతలైతే తయోగుణంతో నిండిన వారు రాక్షసులు. ఇక ప్రస్తుతానికి వస్తే పాల సముద్రాన్ని చిలకడం అంత ఆషామాషి వ్యవహారం కాదని, మందన పర్వతాన్ని కవ్వంగా వాసుకిని కవ్వపు తాడిగా చేసుకొని అటు ఇటు సరైన బలం కలిగిన వారు మదిస్తే తప్ప ఫలితం రాదని తెలుసుకున్నారు. దేవతలు రాక్షసులు వచ్చిన దాంట్లో సరిసమానంగా పంచుకుందామని ఒప్పందం చేసుకున్నారు. అమృతంతో సహా ఒకానొక శుభముహూర్తమున చిలకడం మొదలుపెట్టారు. రాక్షసులు వాసుకి తలవైపు భాగాన్ని పట్టుకొని చిలుకుతుంటే దేవతలు తోకవైపు భాగాన్ని పట్టుకొని చిలకసాగారు. అంతలో ఉన్నట్టుండి కవ్వంగా పెట్టుకున్న కొండ నీట మునిగిపోయింది. కారణం కింద ఏ విధమైన ఆధారం లేకపోవడం. దీంతో అందరూ డీలా పడిపోయారు. ఏమి పాలిపోక శ్రీ మహావిష్ణువును వేడుకుంటే ఆయన మహాకూర్మావతారం ధరించి మందన పర్వతాన్ని తన వెన్నుపై నిలిపాడు. మళ్ళీ మదనం మొదలైంది. ఈసారి మరో ఆటంకం. ముల్లోకాల్ని మింగేసే భయంకరమైన కాలకుట విషయం బయటకు వచ్చింది. అది బగబగా మండుతూ అంతకంతకు పెరుగుతూ దట్టమైన మేఘంలా అంతటా కమ్ముకుంటుంది. దాని దెబ్బకి చాలామంది మూర్ఛపోయారు. ఈ హఠాత్ పరిణామానికి కర్తవ్యం తెలియని ఇరు వర్గాల వారు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. ఆయన సకల జీవులపై ఉన్న అవ్యాజ్య కరుణతో ఆ విషయాన్ని అరచేతిలో నేరేడు పండులా మార్చుకొని మృంగి పార్వతీదేవి ప్రార్థనతో కంఠంలోనే నిలుపుకున్నాడు. దాంతో ఆయన తెల్లని కంఠం నీలకంఠంగా మారిపోయి ఆయనకు నీలకంఠుడనే మరో కొత్త పేరు వచ్చింది. మరలా అందరూ కలిసి మదనం మొదలుపెట్టారు. ఈసారి తెల్లని కామధేనువు బయటకు వచ్చింది. అది సాధారణమైన ఆవు కాదు, ఏది కోరితే అది ఇచ్చే కామధేనువు. దాన్ని రాక్షసరాజు బలి స్వీకరించాడు. ఆ తర్వాత కొంతకాలానికి తెల్లని రంగులో అనేక దంతాలతో ఐరావతం అనే ఏనుగు బయటికి వచ్చింది. దాన్ని దేవతల రాజైన ఇంద్రుడు స్వీకరించాడు. ఆ తర్వాత కౌస్తుభం అనే మణి ఆవిర్భవిస్తే దాన్ని ధరించమని విష్ణుమూర్తికి ఇచ్చారు. ఆ తర్వాత కల్పవృక్షంతో పాటు కొందరు అప్సరలు పుట్టారు. వాటిని తిరిగి ఇంద్రుడు స్వీకరించాడు. ఆ తర్వాత సర్వలక్షణ లక్షితమైన శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆమె శ్రీ మహావిష్ణువును వరించింది. ఆ తర్వాత వారుణ అనే కన్య పుడితే ఆమెను దానవులు స్వీకరించారు. విరామం విసుగు లేకుండా మదనం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత మరెన్నో అపురూపమైన వస్తువులు బయటకు వచ్చాయి. వాటిని సమానంగా పంచుకుంటూనే ఉన్నారు. చివరికి ఒక చేత్తో ఔషధులు, మరో చేత్తో అమృతం నిండిన బంగారు పాత్రతో ధన్వంతరి బయటకు వచ్చాడు. అప్పటిదాకా ఒద్దికగా వచ్చిన వాటిని పంచుకున్న ఇరుపక్షాల వారు అమృతాన్ని చూడగానే మాకు కావాలంటే మాకు కావాలి,
దాన్ని సొంతం చేసుకోవాలని, మరణం లేని అవకాశాన్ని పొందాలని పోటీ పడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి దేవతల ఒకవైపు, రాక్షసులకు ఒకవైపు 2 వరుసలుగా కూర్చోమని చెప్పి, ముందుగా దేవతలకు మాత్రం అమృతాన్ని పంచిపెట్టాడు. రాక్షసులకు మాత్రం అమృతం దక్కలేదు. మరియు దానవుల నుండి కాపాడటానికి ఇంద్రుడి కొడుకు జయంతుడు అమృత భాండాన్ని ఆకాశ మార్గాన తీసుకొని పోతుండగా 12 రోజుల పాటు దేవదానవుల మధ్య యుద్ధం జరిగింది. అలా ప్రతిరోజు కొన్ని అమృత బిందువులు చింది 8 రోజులు స్వర్గంలోనూ 4 రోజులు భూమిపైన పడ్డాయి. భూమిపైన ఆ 4 ప్రదేశాలే హరిద్వార్, ప్రయాగ, ఉజ్జయిని, త్రయంబకేశ్వరం. ఈ స్థానాలను కాపాడటానికి రవిచంద్ర గురువులు దేవతలుగా నియమించారని కథనం. దేవమానం ప్రకారం వారి 12 రోజులు మనకి 12 సంవత్సరాలు కనుక అలా ఒకసారి చొప్పున ఈ 4 ప్రదేశాల్లోనూ కుంభమేళా జరుగుతూ ఉంటుంది. ఇందులో 2 విష్ణు క్షేత్రాలు కాగా 2 శైవ క్షేత్రాలు కావటం విశేషం. రవి గురువులుండే ఈ రాశిని బట్టి ప్రదేశం నిర్ణయింపబడుతుంది. ఇది మన క్షీరసాగర మదన ఘట్టం ఇక్కడితో ముగిసింది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నేను చేసిన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. జై హింద్.